క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ కాస్ ఆఫ్ i/2 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పై 0 ఎల్స్వేర్ వేర్ b ఈజ్ ద పాజిటివ్ కాన్స్టెంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ఫైండ్ b. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోకముందు కొన్ని నోట్ పాయింట్స్ చూసుకుందాం. నోట్ f of x comma y is a probability density function, then f of x comma y greater than or equal to 0 for the given x and y. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 1. ఈ ప్రాపర్టీస్ చూసుకున్న తర్వాత ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ గివెన్ ఇచ్చినది రాసినాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, అప్పుడు ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్రాపర్టీ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ద గివెన్ ఎక్స్ అండ్ వై. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఇది డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై ఈక్వల్ టు 1. వెరిఫైయింగ్ ద కండిషన్. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ద గివెన్ ఫంక్షన్ బై substituting the extreme values. f of 0, 0 equal to b into x place లో ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. b into 0 y ప్లేస్లో 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ 0 అంటే వాల్యూ ఎంత 1, అంటే ఇప్పుడు ఎనీథింగ్ పవర్ 0 1. నెక్స్ట్ ఇక్కడ b ఇంటూ ఇది 1 అయిపోయింది. నెక్స్ట్ కాస్ 0/2 0, కాస్ 0 వాల్యూ ఎంత 1, b ఇంటూ 1 ఇంటూ 1 అప్పుడు ఏమైంది b అయింది. అంటే ఎఫ్ ఆఫ్ 0, 0 వచ్చేసి b. ఇఫ్ గివెన్ ద కండిషన్ b ఈజ్ పాజిటివ్ కాన్స్టెంట్ p ఆఫ్ ఎక్స్ కామా వై గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఎఫ్ ఆఫ్ 0, 0 అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 0, 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచే ఫస్ట్ 0, 0 తీసుకున్నాం. ఇప్పుడు 1, పై తీసుకున్నాం. 1, పై ఎఫ్ ఆఫ్ 1, పై ఈక్వల్ టు బి ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఎక్స్ ఎంత 1 కాస్ π/2. ఇప్పుడు బి ఇంటూ ఈ పవర్ మైనస్ 2 కాస్ π/2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ బి ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఇక్కడ కాస్ π/2 కాస్ 90 అంటే వాల్యూ ఎంత 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఎక్స్ అనేది 0 అయినా కావచ్చు, లేదంటే 0 కంటే ఎక్కువ కావచ్చు, ఎందుకంటే పాజిటివ్ నెంబర్ కాబట్టి. ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంది? సెకండ్ కండిషన్ వచ్చేసి డబుల్ ఇంటిగ్రల్ మైనస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 1. సెకండ్ కండిషన్ చూద్దాం. డబుల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ ఇంటూ డివై ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే y లిమిట్స్ ఎన్ని 0 టు ఇన్ఫినిటీ, x లిమిట్స్ వచ్చేసి 0 టు 1. b ఇంటూ ఈ పవర్ మైనస్ 2x ఇంటూ కాస్ ఆఫ్ i/2 dx ఇంటూ dy ఈక్వల్ టు 1. b ఇంటూ కాస్ ఆఫ్ i/2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2x. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాస్ ఆఫ్ i/2 విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎక్స్తో చేద్దాం, నెక్స్ట్ వైతో చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసేటప్పుడు ఇది అనేది కాన్స్టెంట్గా మనము అనుకోవాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు ఈ పవర్ ఏఎక్స్ ఏమైంది ఈ పవర్ ఏఎక్స్ బై ఎక్స్ ముందు ఏముంటే అది డివైడ్ బై లేక వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పవర్ ఏఎక్స్ రూపంలో ఉంది కదా, అంటే ఇక్కడ ఏంది ఎక్స్ ముందు ఏముంది -2 ఉంది, అంటే -2 అనేది కిందికి వస్తుంది. ఈ పవర్ -2x బై -2 లిమిట్స్ వచ్చేసి 0 టు 1 ఇంటూ డివై ఈక్వల్ టు 1. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్స్ అప్లై చేస్తే ఈ పవర్ -2 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ -2 ఇంటూ 0 బై -2. ఇప్పుడు ఇక్కడ ఇది 0 అయిపోద్ది. ఎనీథింగ్ పవర్ 0 ఎంత 1, అంటే ఈ పవర్ -2 ఇది 1 -1 బై -2 ఇంటూ డివై ఈక్వల్ టు 1. నెక్స్ట్ b ఇంటూ ఈ పవర్ -2 -1 బై -2. ఇంకేం మిగిలింది ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 టు పై కాస్ ఆఫ్ y/2 ఇంటూ డివై ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఏమైంది సైన్ థీటా అయింది. అలానే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏ థీటా ఏమైంది సైన్ థీటా బై ఏ అయింది, సైన్ థీటా బై ఏ.
అలానే ఇప్పుడు కాస్ 2θ మాదిరి ఉంది, ఇక్కడ కాస్ a θ మాదిరి ఉంది. ఏ అంటే ఇది 1/2, ఇక్కడ ఏ వచ్చేసి 1/2 అంటే సైన్ y/2 బై ఏ అంటే ఎంత 1/2. లిమిట్స్ వచ్చేసి 0 to ∞ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్పర్ లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ వచ్చేసి పై కాస్ π/2 మైనస్ సైన్ 0 బై 1/2 ఈక్వల్ టు 1. కాస్ π/2 అంటే కాస్ 90 వాల్యూ ఎంత 1 మైనస్ కాస్ 0 అంటే 0 బై 1/2 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1/2 ఉంది. ఈ 1/2 అనేది కింద ఉంది, పైకి పోతే 2 అయింది. 2/1 అయితే ఈక్వల్ టు 1. 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది ఇక్కడ b ఇంటూ 1 మైనస్ 1/x అని x పవర్ -1 రాసుకోవచ్చు. ఇక్కడ e పవర్ -2 అని ఉంది, e పవర్ -2 అని రాసుకోవచ్చు. e పవర్ 1/e² అని రాసుకోవచ్చు, ఎందుకంటే కిందికి వస్తే మైనస్ పోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే e పవర్ 1/e² ఈక్వల్ టు 1. e² -1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే e² -1/e² ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ b అనేది ఇటు సైడ్ నుంచి ఇదంతా ఇటు సైడ్ గమనిస్తే రెసిప్రోకల్ అయింది, అంటే ఇది కింద ఉంది పైకి పోతే ఇది పైన అనేది కిందకి వస్తుంది. e² -1 b వాల్యూ వచ్చేసి e² -1. మనల్ని b వాల్యూ కనుక్కున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.